ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. అది ముస్లిం స్టైల్‌లో 2 కేజీల బిర్యానీ చేస్తున్నాను. ఇందులో 200 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో లవంగాలు, చెక్క, యాలకులు వేయాలి. యాలకులు ఒక 8 దాకా వేసుకోండి. ఇందులో అవి వేడైన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు పావు కిలో టమాటాల దాకా వేసుకోవాలి. అది సన్నగా కట్ చేసి వేసుకోండి, లేకపోతే తొందరగా ఉడకదు. ఉల్లిపాయ అనేది బ్రౌన్గా అవ్వాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఇప్పుడు ఈ టమాటాలను బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఒక సగం కట్ట వేస్తే సరిపోతుంది. రెండు సగాలు. ఇందులోనే 3 పచ్చిమిర్చి వేశాను. బాగా శుభ్రంగా కడిగి వేసుకోండి, లేకపోతే మట్టిగా ఉంటుంది. ఇది బాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్లో బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు 200 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్తో చేస్తే పర్ఫెక్ట్ స్టైల్లో ముస్లిమ్స్ బిర్యానీ అనేది మీకు రెడీ అయిపోతుంది. మా స్టైల్ బిర్యానీ అంటే అందరికీ ఇష్టం. వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగింది. కప్పు పెరుగు వేశాను. పెరుగు ఎక్కువ వేసుకున్నా బిర్యానీ రుచిగానే ఉంటుంది. ఇది బాగా కలపాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్కి సరిపోయేంత ఉప్పు వేస్తున్నాను. ఇది బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేస్తున్నాను, శుభ్రంగా కడిగి. 1 కేజీ చికెన్ అయితే సరిపోతుంది. మా ఇంట్లో ఎక్కువగా చికెన్ తినరు, అందుకే కేజీ వేస్తున్నాను. వీటన్నింటినీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నాను. 4 నిమ్మకాయలు కోసి ఆ రసము ఆ గ్రేవీలో వేస్తున్నాను. చూడండి. గ్రేవీ అనేది ఆయిల్లో ఎంతసేపు ఉడికితే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇప్పుడు ఆ ముక్కల్ని బాగా ఉడికినాయి చూడండి. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను బయటకు తీస్తున్నాను. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం తీసేసాను. ఇలా చేస్తే ముక్క అనేది అన్నంలో విరగకుండా ఉంటుంది. పక్కన తీసేసాను మొత్తం. ఇప్పుడు
దీంట్లో వాటర్ పోస్తున్నాను. ఈ బిర్యానీ ఈజీగా వండుకోవాలంటే ఇలా వాటర్ పోస్తే తొందరగా బిర్యానీ అనేది ఉడికిపోతుంది. వాటర్ అనేది బియ్యం ఎన్ని వేస్తే అంత వాటర్ పోయాలి. ఒక డబ్బాకు ఒక డబ్బా వాటర్ చాలు. ఇది బాస్మతి బియ్యం కాబట్టి సరిపోతుంది. బియ్యాన్ని 1 గంట ముందు నానబెట్టాలి. నేను 7 డబ్బాలు వాటర్ పోసాను. అంటే 7 డబ్బాలు బియ్యం నానబెట్టాను. ఇప్పుడు ఈ వాటర్ ఉడుకుతుంది. ఇందులో 2 గుప్పెళ్ళు ఉప్పు వేశాను. కేజీకి 1 గుప్పెడు ఉప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైనర్ సహాయంతో బియ్యాన్ని వాటర్లోంచి తీస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ కూడా లేకుండా బియ్యం బిర్యానీలో వేయాలి. మొత్తం ఇలాగే వేయాలి. చూడండి, ఇది మొత్తం బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. బియ్యం అనేది వాటర్ లేకుండా పోస్తే అన్నం మీకు చక్కగా పలుకులుగా వస్తుంది. వాటర్తో పోస్తే పలుకులుగా భోజనం రాదు. జాగ్రత్తగా వేయాలి. ఇప్పుడు బాగా కలపండి. అంటే మెల్లగా కలపాలి, బియ్యము ముక్క అవ్వకుండా. చూడండి, ఇప్పుడు వాటర్ అనేది బాగా ఇంకిపోతుంది. ఇప్పుడు ముక్కలు ఇందులో వేసేసాను. వీటన్నిటినీ బాగా కలపండి. జాగ్రత్త, బియ్యము